అందరికి శనార్థులు. ట్యాంక్ బండ్ కాడికి వస్తుంటే గంగమ్మ గుడి ఉంటది కదా, ప్రసాద్ మల్టీప్లెక్స్ ఉంటది, ఇడనేమో పివి నరసింహారావు బొమ్మ ఉంటది కదా, సార్ది పెద్ద సార్ అప్పట్లో ప్రధానమంత్రి సారు, ఆ సార్ బొమ్మ ఉంటది. ఆగో ఆడ విజయలక్ష్మక్క మంచిగా వీడికి అందరిని పిలిచాక ఎల్లుండి అందరిని పిలిచి ముద్దుగా దావతి చేస్తున్న బతుకమ్మ పండుగ చేసుకుందాం రండి చెల్లెళ్ళు అంటే అందరు బాగానే మంది వచ్చిర్రు. ఆ యొక్క ఈరోజు బతుకమ్మని వేర్చి మంచిగా అకేళ్ళని అందరిని పిలిచి వాళ్ళందరితో ఆడుకుంటున్నది. చూద్దాం పండి చాలా మంది కార్పొరేట్ అక్కలు వచ్చిండ్రంటే అట్లనే చిన్న పిల్లలు వచ్చిండ్రు, పెద్ద పిల్లలు వచ్చిండ్రు, చాలా మంది వచ్చిండ్రు. రండి మీరు కూడా బతుకమ్మ ఆడుకుందాం. వాన చినుకులు పడుతూనే ఉన్నాయి, సన్నగా సన్న తుంపర పడుతుంది, కానీ మస్తు కూరలందరూ మస్తు బతుకమ్మ ఆడుతూనే ఉన్నారు. రండి తుంపర్లు పడుతున్నాయి, ఒక దిక్కు పిల్లలందరూ ముద్దుగా బతుకమ్మలు ఆడుతున్నారు, పిల్లలందరూ బతుకమ్మ ఆడుతున్నారు. ఒక దిక్కు ఇంకొక దిక్కు అక్కోళ్ళు అందరూ కార్పొరేటర్ అక్కలు, హైదరాబాద్ కార్పొరేటర్ అక్కలు అందరూ ఇడనే ఉన్నారు అనిపించింది. అక్క నమస్తే, బాగున్నావా? నమస్తే అమ్మా, బాగున్నా. ఎట్లా అనిపించింది బతుకమ్మ? అమ్మ బతుకమ్మ ఎప్పుడు కూడా మంచిగా ఉంటది. బతుకమ్మ అంటేనే బతుకులిచ్చే అమ్మ. ఆ అమ్మని కొలుచుకొని అందరు బాగుండాలని అనునిత్యం పూజ చేసుకుంటాము. ఎస్పెషల్లీ నవరాత్రుల్లో శక్తి రూపాన గౌరమ్మని చేసుకొని మొక్కుకొని అందరు బాగుండాలని చేసుకుంటా ఉంటాము. కానీ ప్రత్యక్షంగా పీజర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము మొదటిసారి కార్పొరేటర్లు అయినప్పుడు అందరం ఒక దగ్గర చేరి మేము బతుకమ్మ చేసుకొని మా వరకు మేము ఆడుకోవడం మొదలు పెట్టినాము. అది ఆనవాయితీగా 8 ఏళ్ల నుంచి చేస్తా ఉన్నాము. తర్వాత అందరినీ కూడా పార్టీలకు అతీతంగా అందరం మహిళలు ఒక దగ్గరకు వచ్చి మంచిగా బతుకమ్మ ఆడుకొని వెళ్తాము. అంతేనమ్మా, అందరం కలిసి వెళ్తాం. బతుకమ్మ మన తెలంగాణ రాకముందు చాలా ఆడడానికి కూడా సిగ్గుపడుతుంటే మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ స్టే చేసి గద్దర్ గారితో పాటలు పాడిపించి ఇక్కడే ప్రోగ్రామ్ చేశాను. అప్పుడు చాలా గ్రాండ్ గా అయింది. అప్పటి నుంచి బతుకమ్మ ఒక ఊపు, అంటే అమ్మవారు ఎప్పుడు కూడా మన మధ్యలోనే ఉంది, కానీ ఇంకో ఊపు వచ్చింది. ఆయన ఆనవాయితీగా ఆయన ఉన్న రోజులు చేశారు. నేను కూడా ఇప్పటికి కూడా ఆనవాయితీ మరవకుండా సద్దుల బతుకమ్మ రోజు ఇక్కడే స్టే చేసి వచ్చిన ఆడవాళ్ళకి అందరికి కూడా నా వంతుగా పసుపు పొట్టించుకుంటే వాళ్ళని ఆహ్వానిస్తాను, సన్మానించుకుంటాను. అదే ఆనవాయితీగా బతుకమ్మ ప్రతి సంవత్సరం కూడా మేము ఇంట్లో కూడా ఆడుకుంటాము. కానీ రాజకీయంగా వచ్చినాక ఇక అందరితో కలిసిమెలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ ఇంట్లో చేసుకుంటాము. ఒక్క రోజు 9 రోజులు అందరం స్నేహితులం అందరం కలిసి ఇక్కడ చేసుకుంటాం. అమ్మ బతుకమ్మ ఏడనే చేసుకోవచ్చు. బతుకమ్మ ఏమంటారు, ప్రకృతిలో ఉండే పూలతో ఎక్కడైనా చేసుకుంటారు. ఇక్కడ కూడా ముందు అంతా మట్టి ఇసుక ఉండే చెట్టు, కానీ మేము ఫస్ట్ టైం చేసినప్పుడు చెట్టు కింద మంచిగా ఎన్విరాన్మెంట్ మంచిగా ఉందని ఇక్కడ పివి నరసింహారావు గారు స్టాచ్యూ కట్టినప్పుడు మేము కాసి ఇక్కడ ఆడవాళ్ళకి బతుకమ్మ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ అంతా నీట్ చేయించుకొని ఇది బతుకమ్మ ఘాటుగా గంగమ్మ ఒడిలో గంగమ్మ తల్లి గుడి ఉంది ఇక్కడ. ఆ గంగమ్మ తల్లి ఒడిలో మేము ఇక్కడ ఆడుకొని ఆటపాటలు ఆడుకొని తర్వాత అందరం కూడా సాయంత్రం అల్పాహారం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్తాం. తినే వెళ్ళాలా మేము లేదమ్మా, మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తుండే. చుట్టుపక్కల ఆంధ్రాలు ఉన్నా కానీ తెలంగాణలో ఒక్కరు ఉన్నా కానీ గౌరమ్మని పెట్టుకొని తల్లి బిడ్డలన్నా తిరుగుతారు. అది సెంటిమెంట్ తెలంగాణ వాళ్ళకి కంపల్సరీ. అది హైదరాబాద్ అనే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కానీ తెలంగాణ వాళ్ళు అంటే బతుకమ్మ ఆడతారమ్మా. అది బతుకునిచ్చే తల్లిని, బతుకమ్మని ఎట్లా మర్చిపోతాం? అందరినీ పిలిచిన, ఇటు టిఆర్ఎస్ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని అందరినీ పిలిచిన. వర్షానికి కొంచెం అటు ఇటు అయినా కానీ అదే విధంగా చైర్మన్లను వాళ్ళని కూడా పిలిచినాము. మా కాంగ్రెస్ వాళ్ళని వచ్చే వాళ్ళు వస్తున్నారు, ఆడుకొని వెళ్తా ఉన్నారు. ఈ వర్షానికి కొంచెం ఇబ్బంది అయినా కానీ అందరు కూడా వస్తారు, వచ్చి ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వెళ్తారు. అంటే రానికి నిజంగా చెప్పాలంటే 45 మినిట్స్ పట్టింది. ఇక వర్షం పడుతుంది కాబట్టి ప్రతి బతుకమ్మ పండుగకి ఎప్పుడు కూడా వర్షం పడుతుంటది. ముందుగా V6 ప్రజలందరికీ కూడా బతుకమ్మ, మీ అందరు కూడా బతుకమ్మ పండుగ, మీడియా సోదరులకు అందరు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
ఉప్పల్ కార్పొరేటర్ అమ్మ రజితక్క, రజితా పరమేశ్వర్ రెడ్డి. రాజిత పరమేశ్వర్ రెడ్డి అక్క. మొదలు మీ ఆయన ఉండే కార్పొరేటర్. 2009 లో నా భర్త పరమేశ్వర్ రెడ్డి గారు తనుండే, తర్వాత లేడీ రిజర్వేషన్ అయినాక నేను రావడం జరిగింది. ఆమె ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మలు ఇక్కమ్మలు అంతా ఆడపిల్లలతో ఆడిపిస్తుంటే? ప్రతి ఏటా అక్క విజయ అక్క ఎప్పుడు కూడా మరి బతుకమ్మ పండుగకి అంటే ఏ పార్టీ అని చూడకుండా బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ కాంగ్రెస్ అందరిని కూడా మంచిగా పిలుస్తుంటది. ఎప్పుడు కూడా మళ్ళీ మన బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణలో ప్రాచీనమైన పండుగ అంటే అది బతుకమ్మ పండుగ. మళ్ళా మా కార్పొరేటర్లు అందరినీ పిలుస్తుంది మంచిగా. మళ్ళీ అందరం కూడా మన ఆడపడుచులు అందరు కూడా ఎంతో బాగా ముస్తాబై ఎంతో ఘనంగా కూడా జరుపుకుంటాం బతుకమ్మ పండుగ. అక్కడ చిన్నప్పుడు మీరు ఎవరు అమ్మగారికి? మాది అమ్మగారిది అత్తగారిది ఉప్పలే. ఆడనే ఖర్చు పట్టకుండా ఇచ్చిండు మీ నాయన. అంతే, ఫ్లైట్ చార్జెస్ ఎక్కువ అవుతాయి కదా. అమ్మ చిన్నప్పుడు నువ్వు వేరుస్తుంటివా బతుకమ్మను? ఇప్పుడు పెళ్ళైనాక వేరుస్తున్నావా? అంటే ముందంటే మా నాయనమ్మలు అమ్మమ్మలు అంటే హాలిడేస్ రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతుండే నాయనమ్మలు అమ్మమ్మలు. ఇప్పుడేమో మా అత్త వేరుస్తుంటది. ఇప్పుడు మీ అత్త ఇప్పుడు మా మీ పిల్లలకు మరా ఆడపిల్లలు ఉన్నారా? ఒక పాప బాబు. మా జాయింట్ ఫ్యామిలీ కూడా ఇంకేంది జాయింట్ ఫ్యామిలీలు నేర్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళ నాయనమ్మ నేర్పిస్తారు. బిడ్డ ఏం చదువుతున్నది? ఎవరు? బిడ్డ మీ బిడ్డే. మా పాప ఇప్పుడు 9th క్లాస్, బాబు వచ్చి 5th క్లాస్. పాప పేరు? పాప పేరు జీవిక, తన ఖైరతాబాద్ నజర్ స్కూల్. బాబు వచ్చి హెచ్పిఎస్ బేగంపేట అద్వైత్. జీవిక పెట్టాను మీ నాయనమ్మ దగ్గర ముద్దుగా నేర్చుకో. మీ అమ్మాయిగో ఇట్లా బతుకమ్మలకు పోతా ఉంటది, నువ్వేం పట్టించుకో. నువ్వు మాత్రం మంచిగా నేర్చుకో, పాటలు కూడా నేర్చుకో బేట. ఎందుకంటే రేపటి రోజు కౌన్సిల్ వాళ్ళ అమ్మ కార్పొరేటరు. నిజం చెప్పాలంటే ఇంకా మా అత్త దగ్గరికి వెళ్ళి ఇంకా నేర్చుకుంటున్నాం. మరి నేర్చుకోవాలి అమ్మ. మనము సంస్కృతి సంప్రదాయం ఎంత నేర్చుకున్నా తక్కువ. ఈ అక్కతో మాట్లాడుతా. అక్క బాగున్నావా? బాగున్నా. అక్క నువ్వెక్కడ? నేను ఇప్పుడు లేనమ్మా, ఇంతకు ముందు బౌద్ధన కార్పొరేటర్ నేను ధనంజన గౌడ్. ఆ, మామూలుగా ఆడపిల్లలకు ధనంజయ్ అట్లాంటివి మా నాన్న పెట్టిండు ధనంజన. ఆ. ఎవరికి ఉండదు ఇప్పటి వరకు నేనే ఇల్లే. ఎవ్వలకు లేని పేరు పెట్టుకోవాలి. యూనిక్ అయ్యో మా నాన్న పెట్టిండు. అవును మా నాన్న పెట్టిండు. ధనంజన అని పిలుస్తారు, దన్ను అని పిలుస్తారు. నాది హైదరాబాదేనమ్మా, ఇక్కడ కోటి ఈసమా బజారు మా అమ్మలది. సో నా బిడ్డ యుఎస్ లో ఉంటది. నా మన్మరాళ్ళు కూడా ఆడతారు బతుకమ్మ. వాళ్ళకి నేను బతుకమ్మ పైన కూడా చేసిన. ఇప్పుడు కొడుకు బిడ్డకి చేయాలి ఈ సంవత్సరం. చేస్తారు లే బతుకమ్మ పైన చేస్తారు. నేను నా మన్మరాళ్ళకి ఇద్దరికి చేసిన. బతుకమ్మ కోలలు అవన్నీ అమ్మమ్మలు తీసుకుపోతారు. కోడళ్ళకేమో అత్తలు ఇస్తారు, మన్మరాళ్ళకేమో అమ్మమ్మ ఇవ్వాలి, నానమ్మ కాదు. సో నా ఇద్దరు మన్మరాళ్ళకి చేసిన. బతుకమ్మ ఇయ్యాలి, కోలలు ఇవ్వాలి. మళ్ళీ మనం బట్టలు ఎట్లా పెడతాము, బట్టలు అల్లునికి బిడ్డ కూడా పెడతాము. మళ్ళీ మనం అటుకులు బెల్లము అవి కూడా పెడతాం. పుట్టిన అవి కూడా పెట్టాలి. అన్ని మనం మల్లిద లడ్డూలు చేస్తాము, ఆ పులిహోర అది పెరుగన్న అవన్నీ కూడా పెడతాం. అవన్నీ పెట్టి వైనం అని చేస్తాం. వైనం అంటే అయ్యో వైనం అంటారు. అది కాదు వాయినం అంటారు కదా ఇట్లా ఇచ్చేది. ఆ వాయినం మేము తెలంగాణలో వైనం తీసుకొని పోయిన అదే దీపావళి వైనం చేస్తాము, బతుకమ్మ వైనం రెండు చేస్తాం కదా. దీపావళి అప్పుడు దొంతులు ఇస్తాము. బతుకమ్మకేమో వెడి బతుకమ్మ, మళ్ళీ ఇది మామూలు బతుకమ్మలు రెండు, మళ్ళా అది కాగితం బతుకమ్మ, అట్లా 3, 5 అట్లా లెక్క ప్రకారం ఇస్తారు. ఒక వాయినం పిల్లలకి ఇచ్చి మన సాంప్రదాయం ఇది, మన సంస్కృతి ఇది. రేపటి నుండి యూఎస్ లో కంపల్సరీ ఆడతారు ప్రతి సంవత్సరం. ఆడాలి మరి. అక్కడ మొత్తం ఆడతారు, అందరు బాగా ఆడతారు. ధనంజన అక్క వాళ్ళ మన్మరాళ్ళకి ఇచ్చిందంట బతుకమ్మ వైనము, బతుకమ్మ వాయనము ఇచ్చిందంట. ఎందుకంటే మళ్ళీ పోయిన మాట మళ్ళీ నువ్వు చిన్నప్పుడు బాగా ఆడదు. బాగా మా అమ్మ పాటలు పాడుతుండే. చెదరగట్టు ఉంది కదా, చెదరగట్టు దగ్గర మా అమ్మ ఆడుతుండే. మా అమ్మకు పెద్దగా అయినాక మా అమ్మ కూర్చొని పాట పాడితే మేము అందరం ఆడుతుండే.
అట్లా ఏం కంపల్సరీ కట్టాలి చూడండి ముద్దుగా బతుకమ్మలు మంచిగా ఆడుకుంటారు. ఆడపిల్లలే జర అట్లా జర ఆంధ్రలో చుట్టూ చేసుడు వాళ్ళు మనం చూసి నవ్వుడు చేసుడు అప్పుడు కొంచెం ఇదైపోయింది. మళ్ళీ ఇప్పుడు మొత్తం జోరు అందుకుంది. మళ్ళీ ఆడుతున్నారు. ఆడుడు కాదు, వాళ్ళు ఆడుతుండ్రు, మనం చూసి వాళ్ళు ఆడుతుండ్రు. అది ఏ ఆడుండమ్మా, మా సంప్రదాయం మంచిగా ఉంటది, వచ్చి నేర్చుకోండి ఆడండి. చెల్లె నమస్తే. నమస్తే, గుర్తుపట్టినావా? గుర్తుపట్టినా? ఎట్లా గుర్తుపడుతుంది? మంచిగా ఉంది నీ ముక్కెరని చూసి గుర్తుపట్టినా. ఓడిపోయి కూడా వినాయకుడి దగ్గరికి వస్తావు కదా మొన్ననే, ఆర్పి రోడ్. స్పెషల్ అత్తలి అరుణ శ్రీనివాస్ గౌడ్ మొన్న వస్తేవి కదా ఆర్పి రోడ్. ఓడిపోయి కూడా ఆర్పి రోడ్ దగ్గర బాట దగ్గర సీనన్న దగ్గర కూడా వస్తావు కదా. ఇక్కడ మేము కర్బల మైదాన్ దగ్గర ఎవ్రీ ఇయర్ సద్దుల బతుకమ్మ రోజు. గీడికి పోవాలి గీడికి పోవద్దు అనేది ఏమి లేదు. Yes. నేను తిరుగుతా 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 Very good, తిరుగుతా. very good. ఎవరు కలిస్తే వాళ్ళని పలకరిస్తా. Very good. ఈ చేపకు వీళ్ళు కలుస్తారు, మన చేపకి ఇంకొకరు కలుస్తారు. Yeah, yeah. కానీ అందరినీ పలకరిస్తా, ఎందుకంటే పండుగ పూట చంద్రబాబు మమ్మల్ని పలకరియలేదు అనుకుంటే బాగుండదు కదా, అందుకని వస్తాను అక్క. యావత్ తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సికింద్రాబాద్ వాళ్ళు అంతా ఎట్లున్నారు? చాలా బాగున్నారు. జోరంతా మీదే ఉండే మొన్న మరి దాకా బోనాలకు. ఉండాలి కదా. సికింద్రాబాద్ అంటే మాటలా, అందులో అత్తలి అరుణ అంటే మాటలా. ఏ మాటలు ఏం లేవక్క, మేము 2 మాటలు అడుగుతాం. చెప్పు, చెప్పు. అక్క నువ్వు చిన్న ఉన్నప్పుడు బతుకమ్మ బాగా అడుగువా? ఎక్కువ ఆడకపోతుంటే నిజం చెప్పాలంటే, కానీ ఎప్పుడైతే పాలిటిక్స్ కి వచ్చినానో అప్పటి నుండి ఫుల్ ఇక మా కార్పొరేటర్ ఫ్రెండ్స్ తోటి అందరితోటి పెట్టినప్పుడల్లా ఇంకా చాలా ఇక ఫుల్ జోష్ వచ్చేసి మంచిగా ఆడుకుంటున్నాం 9 రోజులు. ఆడపిల్లలకు వేరే సందర్భంలో ఆడుడు గాని సంతోషంగా ముచ్చట్లు పెట్టుడు గాని ఇవన్నీ కష్టము. ఒకవేళ ఎక్క తయారైనా కష్టమే. అయ్యో అమ్మ తయారైన అంటారు, తయారైతే ఆడితే అయ్యో ఎట్లా ఆడుతున్నారు అంటారు. ఇట్లా ఇది మనది మన మనకు సందర్భం, అంతే. మనకు మరి ఆడపిల్లల పండుగ. శరన్నవరాత్రులలో అమ్మవారు పూజ చేస్తాను కాబట్టి ఇక నాకు ఎప్పుడు చాలా ఏళ్ళ నుండి ఇలా మంచి అలంకరించుకున్న మాంకాళి అమ్మవారు అంటే మకులదేమో. అక్కడ అంతా నాది రామ్గోపాల్పేట ఎక్స్ కార్పొరేటర్ ని నేను. మాంకాళి అమ్మ దయ కార్పొరేటర్ ఎక్కవని చేస్తున్నారు. రామ్గోపాల్. ఇగో ఈ అక్కలందరూ వచ్చిండ్రు, జరసేపు బతుకమ్మడదాం పాండి. ఇంతగా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు రాలేదు. అక్క నమస్తే. నమస్తే అమ్మా, ఏం పేరక్క? నా పేరు షమ్ముల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్. నేను కంటెస్టెడ్ కార్పొరేటర్ బాగంబర్పేట్. నేను ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ ఖైరతాబాద్ డిసిసి ఇప్పుడు మహిళా కాంగ్రెస్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది లేడీస్ అందరితో మంచిగా బతుకమ్మలు ఆడిపిస్తుంది? బాగుంటదమ్మా. మేము ఇప్పుడు 9 days నుంచి కూడా స్టార్ట్ అయిన నుంచి కూడా ఇప్పటికి ఇది 5వ ప్రోగ్రామ్. ఈ రోజు మేము రోజు కూడా ప్రతి ఒక్క దగ్గర ఆడుతున్నాము. నిన్న కూడా మా గాంధీ భవన్ లో మా మహిళా కాంగ్రెస్ తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు సుందరరావు గారు ఆధ్వర్యంలో నిన్న ఆడేసి వచ్చినాము. అక్క కూడా వచ్చింది నిన్న గెస్ట్ గా. ఈ రోజు మమ్మల్ని ఇక్కడ పిలిచింది అక్క. అమర్పేట అంటే హనుమంతన్న కొత్త చెరువు కట్టిండ్రు, బతుకమ్మకుంట. బతుకమ్మకుంట కట్టిన ఆ జాగాలనేనా? అదే అమ్మా, అది ఆడికి మనం కూడా మేము కూడా వస్తాం అక్క. రేపు రండి, రేపు ఉంది, రేపు సీఎం గారు కూడా వస్తున్నారు. ఇనాగరేషన్ చూడకుండా గానీ ఇనాగరేషన్ అవతలనే చూస్తాం. అప్పుడు అంత పబ్లిక్ ఎక్కువ ఉంటారు చూడని మమ్మల్ని నూకేస్తుంటారు ఇట్లా పోలీసులు అందరి. జర ముందన్న వస్తాయి, వెనకని వస్తాం. రండి తప్పకుండా. కాడికి వచ్చినప్పుడు ఫోన్ చేస్తా, జర వాళ్ళకు పలుకుతాను. మమ్మల్ని చూడని ఓకే. అక్క నమస్తే. ఓ పెద్ద అమ్మ. ఫ్యాన్ అక్క. మా ఇంట్లో 4-5 ఉన్నాయి అక్క పైన్లు. ఫ్యాన్ ఎందుకు అక్క, మనం అంతా నేను అసలు అనుకోలే మిమ్మల్ని కలుస్తా అని. మేమంతా ఆడపిల్లలము, అక్కయ్యలము, వదిన మరదలము. మంచిగా బాగా ఇష్టం అన్నావు కాబట్టి మా అక్క నువ్వే. మా విజయ కంటే చాలా ఇష్టం నీకు చెల్లెలు. కాదక్క, ఎట్లా జరుపుకుంటారు మీ పండుగ? ఎట్లుంటది మీ కథ ఏంది? మీది ఎవడక్క? మా అత్తగారి ఇల్లు అయితే హైదరాబాద్, అమ్మగారు అమ్మగారు ఇది చెన్నై. చెన్నయ్యలు. అక్కడ బతుకమ్మ ఉండదు కదా అక్క, మరి ఎట్లా ఈడకొచ్చి తెలంగాణలో పాటిస్తున్నా. అత్తగారింటికి వచ్చినాక అత్తగారు పద్ధతి పాటి. అంతే అంతే అక్క నీకు అక్కడ తమిళం వస్తుందా మరి? ఉంటది, కానీ మాకు బతుకమ్మలు ఏమి ఉండవు. అవునా? అక్కడ తమిళంలో ఏమైనా బతుకమ్మల లాగా వేరే ఆట ఏముండే? అక్కడ ఏముండే, ఇట్లా మన కోలాటాలు ఆడతారు, గుళ్ళల్లో కోలాటం ఆడతారు. అక్క నువ్వు ఏడ నీది? నాది అల్వాలు, వెంకటాపురం కార్పొరేటర్ ని నేను. పేరక్క సబితా కిషోర్. వెంకటాపురం కార్పొరేటర్. నేను చెప్పిన మొత్తం కార్పొరేటర్ అక్కలే ఉన్నారు. అవతల మంది కోత కూరలు ముద్దుగా ఉన్నారు, చక్కగా చూడ చక్కగా ఉన్నారు. కూరలందరూ మంచిగా తయారయ్యి ఆడపిల్లలు ఎప్పుడు అంగిలాంగులలో చూసి చూసి ఆష్టకు వచ్చింది నాకు. అందరు మంచిగా పూలు పెట్టుకొని లంగవోళ్ళు వేసుకుంటే కూరలను చూడాలనిపించింది అక్క. నడవండి బతుకమ్మ పిల్లలందరూ చాలా ముద్దుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వల్కరిస్తాం పండి. జరసేపు బతుకమ్మ ఆడి పిల్లలను వల్కరిస్తా. గౌరీ గౌరమ్మలో ఆగో పులిసే చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ
భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదాచకొచ్చే గౌరీ గౌరమ్మలో అరే జోడిడ్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల బొడ్డెమ్మలో సాగెట్టి నాగల్లు రాగాలు తీసే భోగాల బొడ్డెమ్మలో ఆ పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల బొడ్డెమ్మలో కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల బొడ్డెమ్మలో సప్పట్ల మూతకు సైగలు కలిపి బంగారు బతుకమ్మలో ఇక సంకాల బిడ్డల సంబరమే చూడే బంగారు బతుకమ్మలో పెండ్లి గాని ఆడపడుసు బిడ్డలంతా బంగారు బతుకమ్మలో ఆ సత్తి పిండి రోటి చుట్టూ చేరి బుక్కే బంగారు బతుకమ్మలో అరే దూకేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగయి వరద దేవతై వచ్చే బంగారు బతుకమ్మలో ఆ ఎండిపోయినట్టేకు గడపాలే చూడు సింగిడి సిరిమల్లెలో పసుపుతో పూదిచ్చి పువ్వల్లే మెరిసే సింగిడి సిరిమల్లెలో దూగుట్ల కూసున్న సుద్ద ముగ్గు బుట్ట సింగిడి సిరిమల్లెలో వాకిట్ల సుక్కల్ల ముగ్గై నవ్వింది సింగిడి సిరిమల్లెలో ఆ తాటాకు పందిరితో గౌరమ్మలో మామిడాకు మాట గలిపే గౌరమ్మలో తంగేడు పూవరుసతో గౌరమ్మలో గునుగు గుసగుసలాడే గౌరమ్మలో తెల్లాని అలల మీద గౌరమ్మలో తేలి బతుకమ్మ ఒదిగే గౌరమ్మలో కష్టాలతో వచ్చి బిడ్డ గౌరమ్మలో కన్న తల్లి ఒడిలో ఒదిగే గౌరమ్మలో అరే పాట పాడుతా అంటే అక్క బొడ్డెమ్మలో పడమట సూర్యుడు జారే బొడ్డెమ్మలో పాట వింటూ చేపలన్నీ బొడ్డెమ్మలో అలల మీద ఆటలాడే బొడ్డెమ్మలో నువ్వులు బెల్లం చక్కెర బొడ్డెమ్మలో గాలికి తీపిని పూసే బొడ్డెమ్మలో ఆ ఎంగిలి పూల బతుకమ్మతో పండగ మొదలైంది ఎన్నియల్లో అటుకూల బతుకమ్మతో ఆట పాటలొచ్చి చేరే మల్లియల్లో ముద్దపప్పు బతుకమ్మతో బతుకు పూసే బంతిలాగా ఎన్నియల్లో నానబియ్యం బతుకమ్మతో మా పానమంత నిమ్మల మాయ మల్లియల్లో ఓహో అట్లా బతుకమ్మతో ఎన్నియల్లో మా ఇంట్లో మహాలక్ష్మి చేరి మల్లియల్లో అలిగిన బతుకమ్మతో ఎన్నియల్లో మా నలిగిన బతుకులు నవ్వే మల్లియల్లో ఆ యాపకాయల బతుకమ్మతో మా జ్ఞాపకాల కూపిరొచ్చే ఎన్నియల్లో వెన్న ముద్దల బతుకమ్మతో అన్న చెల్లెలొక్కటాయ మల్లియల్లో ఆ సత్తుల బతుకమ్మతో ఎన్నియల్లో బతుకమ్మే చెరువు చేరే ఎన్నియల్లో ఎల్లిరావే బతుకమ్మ గౌరమ్మలో మల్లిరావే బతుకమ్మ గౌరమ్మలో ఏటేటా వచ్చిపోవే గౌరమ్మలో ఎదటి సంబురాలు దేవి గౌరమ్మలో ఊరు ఊరే పూలడుంక పారేవాగే చంద్రవంక పాలాజున్న తేలుక పాల పిట్ట వాలి కులుక ఓ రివ్వు రివ్వున తిరిగే గిరక జామ కొరికే రామశిలక నేల సూపులు నింగి వంక ఎగిరి దుంకే వాన జింక సుఖబేటలు ఊరుతున్న చాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎందేళ్ల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందేయేల చిందాడే పువ్వులు వానరు చూసి మంతమాడనే సెట్టు సేమలే తేనెలూరెనే పుట్టి నింటి ఆ పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చనే
తాకి గంగ పొంగేనే అలరించి రాగమాల అరచేతులాట చూడా ఊరంత గుంపుగూడా అలమింగ సెలవలేలా పయనించ పడువలేలా దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు పొన్నంగి సెన్నంగి పూరేడు విడగువ్వ వల్లంకి తీతూక కొరవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పది పట్టే శ్రీమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురుగురు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట మా కాణి పడులల్ల బేటి సేలల్ల ఆల కంకులంట మా కంటి పాపలంట నేల దీపకాంతులు పూల పల్లెలు మెరుపు తీగలోలే అరే మురిప ముంపినారే నేల నిండుగా పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేన నెక్కి గౌరమ్మ చెరుకులో కొలుపు తీరెనే పూల వెలుగు నేల కాసి పగలాయే పూలెల్ల రాసులాయే గాలెల్ల గంధమాయే తాళాల దరువులాయే తప్పెట్ల మూతలాయే పాటెంత ప్రాణమాయే పల్లంత గానమాయే దివి నేల ఏకమాయే భూతూల జాతరాయే ఇసుకల పుట్టిన గౌరమ్మ ఇసుకల పెరిగిన గౌరమ్మ ఇసుకల వసంతమాడంగా గౌరమ్మ ఈగే తిరుపతి మావిళ్ళు ఉన్న గట్టి తాళ్ళు పోగల గట్టి వనములు వనముల చిలుకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల పెరిగిన గౌరమ్మ పసుపుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ ఈగే తిరుపతి మావిళ్ళు ఉన్న గట్టి తాళ్ళు పోగల గట్టి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే గరిమల్ల బతుకుల్లా గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై మాగలవకొచ్చే గౌరీ గౌరమ్మలో ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో మా చెరువు కట్టై ఆగినై చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసేరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కాలి పీటెక్కి మురిసే పొట్టెమ్మై గౌరీ గౌరమ్మలో ఆహా పచ్చని పసుపున పుట్టిన గౌరమ్మ గౌరీ గౌరమ్మలో అరే ఆకు పచ్చని సిరులు పల్లెకు అద్దింది గౌరీ గౌరమ్మలో అరె నెర్రెళ్ళు బాసిన భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదచ్చకొచ్చే గౌరీ గౌరమ్మలో అరే జోడిడ్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల పొట్టెమ్మలో సాగెట్టి నాగళ్ళు రాగాలు తీసే భోగాల పొట్టెమ్మలో ఆహా పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల పొట్టెమ్మలో కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల పొట్టెమ్మలో
తూకేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగయ్యి వరదయ్యి వన దేవతై వచ్చే బంగారు బతుకమ్మలో ఎండిపోయినట్టేకు గడపాలే చూడు సింగిడి సిరిమల్లెలో పసుపుతో పూదిచ్చి పువ్వల్లే మెరిసే సింగిడి సిరిమల్లెలో దూగుట్ల కూసున్న సుద్ద ముగ్గు బుట్ట సింగిడి సిరిమల్లెలో వాకిట్ల సుక్కల్ల ముగ్గై నవ్వింది సింగిడి సిరిమల్లెలో తాటాకు పందిరితో గౌరమ్మలో మామిడాకు మాట గలిపే గౌరమ్మలో తంగేడు పూవరుసతో గౌరమ్మలో గునుగు గుసగుసలాడే గౌరమ్మలో తెల్లాని అలల మీద గౌరమ్మలో తేలి బతుకమ్మ ఒదిగే గౌరమ్మలో కష్టాలతో వచ్చి బిడ్డ గౌరమ్మలో కన్న తల్లి ఒడిలో ఒదిగే గౌరమ్మలో అరే పాట పాడుతా అంటే అక్క బొడ్డెమ్మలో పడమట సూర్యుడు జారే బొడ్డెమ్మలో పాట వింటూ చేపలన్నీ బొడ్డెమ్మలో అలల మీద ఆటలాడే బొడ్డెమ్మలో నువ్వులు బెల్లం చక్కెర బొడ్డెమ్మలో గాలికి తీపిని పూసే బొడ్డెమ్మలో ఆ ఎంగిలి పూల బతుకమ్మతో పండగ మొదలైంది ఎన్నియల్లో అటుకూల బతుకమ్మతో ఆట పాటలొచ్చి చేరే మల్లియల్లో ముద్దపప్పు బతుకమ్మతో బతుకు పూసే బంతిలాగా ఎన్నియల్లో నానబియ్యం బతుకమ్మతో మా పానమంత నిమ్మల మాయ మల్లియల్లో ఓహో అట్లా బతుకమ్మతో ఎన్నియల్లో మా ఇంట్లో మహాలక్ష్మి చేరి మళ్ళీ ఎల్లో అలిగిన బతుకమ్మతో బతుకమ్మలు అందరు అక్కలు ఆడుతుంటే ఒక అక్క కలిసింది సనత్ నగర్ ఎమ్మెల్యే అక్క నీలిమక్క. అవునమ్మా బాగున్నావా? అక్క ఎట్లా నడుస్తున్నది మీ ఇంట్లో బతుకమ్మ పండుగ? బాగా బ్రహ్మాండంగా నడుస్తుంది. అమ్మవారి దయ వర్షం పడుస్తోంది ఆశీర్వాదం లాగా. అంటే మనం బతుకమ్మ ఆడుతున్నాం, అమ్మవారిని దర్శిస్తున్నాం, ఆశీర్వాదం అడుగుతున్నాం, పైనుంచేమో చినుకులు ఆశీర్వాదం లాగా మా మీద పడుతున్నాయి. చూస్తున్నాం. పెద్దవాళ్ళు ఏది జరిగినా పాజిటివ్ గా తీసుకుంటారు అంటారు కదా, అట్లా చిన్న చిన్న కుంకుమలని ఆశీర్వాదం అంటారు. అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, వర్షంలాగా చల్లగా ఉంటుంది. పైగా ఇక్కడ విజయ ఏదైతే ఎన్నో ఏళ్ల నుంచి మన కాంగ్రెస్ లీడర్ పెద్ద లీడర్ విజయఆర్ గారి జ్ఞాపకంలో ఇచ్చేస్తున్న బతుకమ్మలు చూస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు. ఇలాగే మొత్తం ఈ రోజున ఎన్నో కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్నో ఏరియాస్ లో మొత్తం సిటీలో వెళ్ళి చూస్తున్నాం. అన్ని చోట్ల చాలా జోష్ తో మహిళలు చేస్తున్నారు. అక్క మీరు ఇంటికాడ బతుకమ్మ వేరుస్తారా? ఏంటమ్మా మీరు ఇంటికాడ బతుకమ్మ వేరుస్తారా అక్క? మా ఇంటికాడ బతుకమ్మ పూజలు అవన్నీ సాగుతూనే ఉంటాయి. పొద్దున అవి చేసుకుని ఇంటి నుంచి బయటికి బయలుదేరుతాం. కానీ ప్రజాసేవ కూడా చేయాలి కదా. ఇప్పుడు ఈ వర్షం వరదలు కూడా ఉన్నాయి. ఇంటింటికి వెళ్ళి భోజనం ఇస్తున్నాం. ఎందుకంటే చాలా మంది మన అమ్మలక్కలు బతుకమ్మ పూజలు చేయలేకపోతున్నారు, పెట్టిన బతుకమ్మలు కూడా సరిగా చూడలేకపోతున్నారు. నేను అన్నట్టు రెండు వైపులా ఉంటాయి ప్రతిదానికి. కష్టాల్లో ఆదుకోవాలి కదా, అమ్మ మనకి అది నేర్పిస్తుంది. కష్టాల్లో ప్రజలతో ఉండాలి. సో ఆ పని మీద కూడా ఉన్నాం. రాత్రి టైం ఉన్నప్పుడు అక్క మళ్ళీ నిమజ్జనం రోజు వస్తావా? ఖచ్చితంగా నేను ఎప్పుడు వస్తాను, ఈసారి కూడా వస్తాను. మిమ్మల్ని చూస్తానా మరి? నేను వస్తానే కానీ నిమజ్జనం రోజు మనం కలిసి మళ్ళీ బతుకమ్మ ఆడదాం. రైట్ అమ్మా. ఈ అక్క ఎమ్మెల్యే అక్క సనత్ నగర్ ఎమ్మెల్యే అక్క నీలిమక్క, నాకు అట్లా నీలిమక్క అనే తెలుసు. కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే నీలిమక్క. ఈ అక్క మస్తు బల్కంపేట ఆడ ఈడ ఎడిపోయినా కూడా కాంటెస్టెడ్ మీరు రావాలి మా బల్కంపేటకి. పని చేస్తున్నట్టు మీరు రావాలి మా బల్కంపేటకి రండి. మీ అందరికీ ఆహ్వానం. బల్కంపేట రండి, అక్కడ కూడా బతుకమ్మ ఆడుతున్నాం. రండి, ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి. అక్క పాపం మస్తు పని చేస్తున్నారు దినమంతా, అయినా కూడా సాయంత్రం సమయం ఉంటే ఇట్లా వస్తున్నారంటే రండక్క తిరగాలి. ఆడవిల్లు అందరికి అందరి దగ్గర కలుస్తాక మళ్ళీ నిమజ్జనం రోజు కలుద్దాం. ఇక ఈడ ఇంకొక అక్క కూడా ఉన్నది.
కాదు, ఎన్ని కష్టాలున్నా ఎన్ని గడలు దాటాల్సి వచ్చినా ఆడబిడ్డ, మన తెలంగాణ ఆడబిడ్డ కష్టాలన్నీ మర్చిపోయి బతుకమ్మ ప్రకృతికి తల్లికి బతుకమ్మ అంటే ఆడబిడ్డ అని ఆడబిడ్డను పూజించుకుంటా ఆనందంగా బతుకమ్మ ఆడతారు. ఇంట్లో బేరుజం అమ్మమ్మ నానమ్మ చేస్తుంటే మేము కొంచెం హెల్ప్ చేద్దాం వాళ్ళు. మేము ఉండేదంతా సికింద్రాబాద్ అల్వాలోనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి ఉన్నాము. స్కూల్ కూడా అంతే, స్కూల్లో కూడా ఇక్కడ మొత్తం అంతా హైదరాబాద్లోనే. అప్పుడు తక్కువ ఆడుతున్నారు కానీ బస్తీలలో ఆడేటోళ్ళు. ఇప్పుడు మనకు అల్వాలు ఇక్కడ అంతా వలస వచ్చిన వాళ్ళు కదా, అక్కడ నుంచి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి నుంచి వలస వచ్చిన వాళ్ళు కాబట్టి మా బస్తీలలో అంతా ఆడుకుంటారు. అయ్యో చూడలేదు, చిన్నప్పుడు డాన్స్ చేస్తుంటే చూస్తుండే కానీ పెద్ద ఆయన అక్కడ అప్పుడప్పుడు ఆడుతుంటే ఆయన ఎక్కడో ఉంటుంటే మేము ఎక్కడో ఉంటుంటే. ఎప్పుడు ఆశపడకపోతుంటాం కదా, మాకు నాయన తెలుసు ప్రజల కోసము నాలాంటి ఎంతో ఆడపిల్లల కోసం పోయిండు కాబట్టి ఆయన రావడం తెలుసు. ఆయనకు సపోర్ట్గా ఎప్పుడు మేము కాదనలేదు. ఆయన మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి, ఆయన ఆశయం నెరవేరాలని ఆయన బతుకున్నప్పుడు కోరుకున్నాం. ఆయన చనిపోయినాక కూడా ఆయన ఆశయం నెరవేర్చాలని మా వంతుగా ప్రజలతోని ఆడపిల్లలతో ఉండడానికి వచ్చాం. నాకు ఇద్దరు చిన్న కొడుకులు, ఇది వాళ్ళు కూడా వాళ్ళిద్దరు ఆడతారు. ఇద్దరు కొడుకులతో కూడా ఆడిపిస్తాం. మగపిల్ల గాని ఆడపిల్లలాగా పెంచాలి. ఆడపిల్లకు కట్టెసేము కత్తి సాము నేర్పించి పెంచాలి, చదువు నేర్పియాలి. సో ఇద్దరు సమానత్వం అనేది మన ఇంటి నుంచి మొదలవుతుంది. సో నా ఇద్దరు మగపిల్లలు ఇంట్లో అన్ని పనులు చేస్తారు. ఇద్దరు చిన్న పిల్లలైనా సరే అన్ని పనులు చేస్తారు. నా చిన్న కొడుకు గద్దరంలాగా ఆడతాడు, పాడతాడు. బతుకమ్మ ఆటలు ఇక్కడికి వస్తున్నాయి వాళ్ళ ఇంట్లో ఆడుతున్నారు. మొత్తం తెలంగాణ మన ప్రజలు, మన బిడ్డలంతా, మన అక్కలంతా, అమ్మ అక్కలంతా అందరికీ తెలంగాణ బతుకమ్మ శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు. 29 తారీఖు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. 10,000గా బతుకమ్మలని మనం నిర్వహిస్తున్నాం. మనం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తల్లులంతా వచ్చి మనతో పాటు కలిసి బతుకమ్మ పాటలు పాడి మన కష్ట సుఖాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అందరిని రమ్మని పిలుస్తున్నారు. మంచిగా పిల్లలందరూ ముద్దుగా చీరలు కట్టుకొని ఇట్లాంటి పెట్ట బాగున్నారు. మంచిగా నా లెక్కనే గాజులు వేసుకున్నారు వీళ్ళు, నవరాత్రుల గాజులు. ఎందుకంటే ఇక చూడండి మేమంతా 9 రోజులు నవరాత్రులు 9 రంగుల గాజులు వేసుకొని కంకణం కూడా కట్టుకున్నారు పిల్లలమ్మ. ఇక్కడ చూడండి మా ఆడపిల్లలకు ఒక ఆలోచన ఉంటది, ఏంటంటే మంచిగా బతుకమ్మ పండుగ అనుకుంటున్నారు. మేము ఒకటి రెడీ చేసినాం అమ్మవారి రూపంలో. అమ్మవారి రూపంలో అవును, మేము ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాం. అవును, కామర్స్ కామర్స్ అవుతున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది, అందరూ సంతోషంగా ఆడుతుంటే అందరిని చూడడం చాలా ముచ్చటగా అనిపిస్తుంది. పిల్లలందరూ వెనకాల ఉన్నారు ముద్దుగా. ఒకసారి ట్రాబెట పిల్లలు నేను ఇంతకుముందు చెప్పిన కదా మంచిగా తయారై బంగారు తల్లు లెక్క ముద్దుగా వచ్చిండ్రు. అందరు చీరలు కట్టుకుండ్రు, చిన్న పిల్లలు చీరలు కట్టుకుంటారు. మానస ఎంబీఏ చూస్తాం. సేమ్ ఇద్దరు ఫ్రెండ్స్, బేగంపేటలో ఉంటాం. తెచ్చిన లాస్ట్ టైం బాగుంటుంది, మంచి. మేము బతుకమ్మ వేసుడు అంటే ఆ చిన్న ఫీల్ అయినాము. ఎందుకంటే అది ఇట్లా చిన్నప్పుడు ఇట్లుంటది కదా, నిలబడుతుందా నిలబడదా భయం అవుతుంది. అవును, అది అసలు ఫస్ట్ టైం కదా కొంచెం భయం అయింది, బట్ ఓకే
చేసినాం, ట్రై చేసినాం. మానస మంచిదే మంచిదే. ఫిలిం నగర్ నుంచి చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆడతాం. మాది ఫిలిం నగరే, నేను పుట్టిన పెరిగింది ఫిలిం నగరే. అత్తగారు ఓల్డ్ సిటీ. ఆడుకోవచ్చు, మొత్తం మనదే కదా, బతుకమ్మనే మనది, ఏడబడితే ఆడ ఆడుకోవచ్చు. రెండింటి దగ్గర ఆడతాం. ఆడ కూడా ఆడతా. ఆడ ఆడపిల్లలు ఎక్కువ ఆడతారు, ఈడైతే ఈమెనే ఆడుతుంది ఎక్కువ, ఎందుకంటే ఈమెనే వీళ్ళకి ఆడపిల్ల కాదు. అట్లనే పేరిచ్చినాం, అయ్యా తెచ్చినాము. అడుగుంది కాదు కాదు, మధ్యలో లోపల ఉన్న చిన్న బతుకమ్మ మధ్యలో చామంతి. కవిత, బేగంపేట్. చాలా బాగా అనిపిస్తుంది. నమస్తే. పిలిచింది కదా విజయారెడ్డి, పిలిచినప్పుడు రావాలి కదా. హిమాయత్ నగర్, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, హిమాయత్ నగర్. మాది హిమాయత్ నగరే. నేను హిమాయత్ నగర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ. బొడ్డమ్మలతో స్టార్ట్ చేసి బతుకమ్మల వరకు, బొడ్డమ్మల పౌర్ణమి నుంచి బొడ్డమ్మలు ఆటలు ఆడుకొని మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, తర్వాత బతుకమ్మలు. అవునా, ఇది ఓన్లీ దుర్గా పూజలే కాకుండా ఈ పూల బతుకమ్మలన్నీ పూలు నీళ్ళల్లో వేస్తారు కదా, ఆ నీళ్ళల్లో ఉండే ఆయుర్వేదము, మెడిసిన్స్ అంతా, నీళ్ళంతా కల్మిషమైన నీళ్ళన్నీ ఫ్రెష్ అయిపోవడానికి, ఆరోగ్యానికి అనేది బతుకమ్మలు నీళ్ళల్లో. అందరూ ముందుగా బతుకమ్మలు ఆడుతున్నారు. అక్క కనబడ్డది ఈరోజు కొత్తగా. అంత బాగున్నారా? మీరు అందరు బాగున్నారా? 5వ రోజు అటుకుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాను. 5వ రోజు ఈరోజు అటుకుల బతుకమ్మ, అట్ల బతుకమ్మ. అట్లా వస్తారు కొంతమంది నైవేద్యంగా. సో అటుకులు కూడా నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఆడబిడ్డలు అందరూ ఈ రోజు 7 ఉన్నా కూడా 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 9. సో ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంటది అమ్మవారికి. అట్ల బతుకమ్మ అని పోయిన సంవత్సరం ఇవాళ సెక్రటేరియట్ లో బతుకమ్మ ఆడినాం, చర్లపల్లిలో ఒక బతుకమ్మ ఆడినాం, బంజారాహిల్స్ లో ఒక బతుకమ్మ, ఇప్పుడు 4వ బతుకమ్మ. అందరి దగ్గరికి పోయి ఒక 2 పాటలు ఆడి పాడి వచ్చాడు. పూలెల్ల రాసులాయే, గాలెల్ల గంధమాయే, తాళాల దరువులాయే, తప్పెట్ల మూతలాయే, మాటెంత ప్రాణమాయే, పల్లంత గానమాయే, దివినేల ఏకమాయే, భూతోల జాతరాయే. ఇసుకల పుట్టిన గౌరమ్మ, ఇసుకల కడిగిన గౌరమ్మ, ఇసుకల వసంత వాడంగా గౌరమ్మ, తిరిగే తిరుపతి
చిన్ని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదచ్చకొచ్చే గౌరీ గౌరమ్మలో అరే జోడిడ్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల బొడ్డెమ్మలో సాగెట్టి నాగళ్ళు రాగాలు తీసే భోగాల బొడ్డెమ్మలో ఆ పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల బొడ్డెమ్మలో కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల బొడ్డెమ్మలో సప్పట్ల మోతకు సైగలు కలిపి బంగారు బతుకమ్మలో ఇక సంకాల బిడ్డల సంబరమే చూడే బంగారు బతుకమ్మలో పెండ్లి గాని ఆడపడుసు బిడ్డలంతా బంగారు బతుకమ్మలో ఆ సత్తి పిండి రోటి చుట్టూ చేరి బుక్కే బంగారు బతుకమ్మలో అరే దూకేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగయ్యి వరద దేవతై వచ్చే బంగారు బతుకమ్మలో ఆ ఎండిపోయినట్టేకు గడపాలే చూడు సింగిడి సిరిమల్లెలో పసుపుతో పూదిచ్చి పువ్వల్లే మెరిసే సింగిడి సిరిమల్లెలో దూగుట్ల కూసున్న సుద్ద ముగ్గు బుట్ట సింగిడి సిరిమల్లెలో వాకిట్ల సుక్కల్ల ముగ్గై నవ్వింది సింగిడి సిరిమల్లెలో ఆ తాటాకు పందిరితో గౌరమ్మలో మామిడాకు మాట గలిపే గౌరమ్మలో తంగేడు వరుసతో గౌరమ్మలో గునుగు గుసగుసలాడే గౌరమ్మలో తెల్లాని అలల మీద గౌరమ్మలో తేలి బతుకమ్మ ఒదిగే గౌరమ్మలో కష్టాలతో వచ్చి బిడ్డ గౌరమ్మలో కన్న తల్లి ఒడిలో ఒదిగే గౌరమ్మలో అరే పాట పాడుతా అంటే అక్క బొడ్డెమ్మలో పడమట సూర్యుడు జారే బొడ్డెమ్మలో పాట వింటూ చేపలన్నీ బొడ్డెమ్మలో అలల మీద ఆటలాడే బొడ్డెమ్మలో నువ్వులు బెల్లం చక్కెర బొడ్డెమ్మలో గాలికి తీపిని పోసే బొడ్డెమ్మలో ఆ ఎంగిలి పూల బతుకమ్మతో పండగ మొదలైంది ఎన్నియల్లో అటుకూల బతుకమ్మతో ఆట పాటలొచ్చి చేరే మల్లియల్లో ముద్దపప్పు బతుకమ్మ మొత్తము అక్కయ్యలు అందరు ఇట్లా ముద్దలు ఆడుతుంటే చూడడానికి చాలా సంతోషం అనిపించింది నాకు. మరి వీళ్ళంతా బంగారు తల్లి లెక్క ఇట్లా మొత్తము బతుకమ్మలను చేసిండ్రు, బతుకమ్మలు ఆడిండ్రు. ఒక గంగమ్మ ఉన్నది గుడి, అవతలకి నియంగానే గంగమ్మ దగ్గరికి పోయి నిమజ్జనం చేస్తారు. నడువుండి నిమజ్జనం కాడికి పోదాముండి. బతుకమ్మతో ఆ జ్ఞాపకాల కూపిరొచ్చే ఎన్నియల్లో వెన్న ముద్దల బతుకమ్మతో అన్న చెల్లెలొక్కటాయ మల్లియల్లో ఆ సత్తుల బతుకమ్మతో ఎన్నియల్లో బతుకమ్మే చెరువు చేరే ఎన్నియల్లో ఎల్లిరావే బతుకమ్మ గౌరమ్మలో మల్లిరావే బతుకమ్మ గౌరమ్మలో ఏటేటా వచ్చిపోవే గౌరమ్మలో అక్క నడువుండిగా బతుకమ్మని నిమజ్జనం చేయాలి. పారేవాగే చంద్రవంక పాల జొన్న తేలుక పాల పిట్ట వాలి కులుక ఓ రివ్వు రివ్వున తిరిగే గిరక జామ కొరికే రామ శిలక నేల సూపులు నింగి వంక ఎగిరి దుంకే వాన జింక మొత్తానికి గంగమ్మ గుడి కాడున్న ట్యాంక్ బండు మెట్ల కాడికి వచ్చినాము. ముద్దుగా ఈడ మొన్నటిదాకా నిమజ్జనం అయింది. ఈ రోజు మంచిగా బతుకమ్మ నిమజ్జనం. మొత్తానికి ఈ రోజు బతుకమ్మ పండుగల 5వ రోజు అట్ల బతుకమ్మ. విజయక్క దగ్గరకు వచ్చిన బతుకమ్మ ఆడనికే బతుకమ్మ ఆడినాం. బతుకమ్మ నిమజ్జనం కూడా చేస్తున్నాము. పీజీఆర్ ఫౌండేషన్ వాళ్ళ బతుకమ్మలు ఇవన్నీ కూడా పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చనే గాలిల తాకి గంగ పొంగనే
మొత్తానికైతే బతుకమ్మను నిమజ్జనం చేసినాం. బతుకమ్మను గంగమ్మ ఒళ్ళకి పంపించినాం. గంగమ్మ గుడికాడనే మేము ఇప్పటిదాకా బతుకమ్మ ఆడినాం. నడువుండిగా మీదికి పోయి పిల్లలకి ఎవరికైనా ఒళ్ళలాడిచ్చేసి అట్లనే పోదంపండి. ఉష్కెల పుట్టే గౌరమ్మ, ఉష్కెల పెరిగే గౌరమ్మ, తీగే తిరుపతి మామిళ్ళు, పొన్నాగంటి తాళ్ళు, పోకలగంటి వనములు, వనమంతా తోడే గౌరీ, ఏడంతా తోడే గౌరీ. పసుపుల పుట్టే గౌరమ్మ, పసుపుల పెరిగే గౌరమ్మ, తీగే తిరుపతి మామిళ్ళు, పొన్నాగంటి తాళ్ళు, పోకలగంటి వనములు, వనమంతా తోడే గౌరీ, మేడంతా గుర్రే. కుంకుమల పుట్టే గౌరమ్మ, కుంకుమల పెరిగే గౌరమ్మ, తీగే తిరుపతి మామిళ్ళు, పొన్నాగంటి తాళ్ళు, పోకలగంటి వనములు, వనమంతా తోడే గౌరీ, మేడంతా తోడే. మొత్తానికి బాగా చదువుకో, వచ్చింది అమ్మవారిని ఒళ్ళు ఆడినందుకు. నీ పేరేంది? భార్గవి. బాగా చదువుకుంటది కానీ అడుగుండి.